పుష్ప ది రైజ్ సెన్సేషనల్ హిట్ అవడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్గా పుష్ప ది రూల్ మూవీని తీస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ని చిత్ర యూనిట్ ఎంతో జోష్తో జరుపుతోంది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకు టాకీ పార్ట్ను కూడా కంప్లీట్ చేస్తున్నారు. మిగిలిన భాగాన్ని కూడా పూర్తి చేసి ఆగస్టు 15న విడుదల చేయాలని ప్లాన్లు చేస్తున్నారు. దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపేసిన పుష్ప ది రూల్పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని తీస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లిప్స్ వీడియోలు మొదటి పాటకు అదిరిపోయే స్పందన కూడా వచ్చింది. దీనికి తోడు ఈ చిత్రం నుంచి తరచూ ఏదో ఒక వార్త లీక్ అవుతూనే ఉంటుంది. సాధారణ కూలీ నుంచి ఎర్రచందను స్మగ్లింగ్లో డాన్గా పుష్పరాజ్ ఎలా మారాడు అనే పాయింట్తో పుష్ప ద రూల్ రూపొందుతోంది. ఇందులో ఫస్ట్ పార్ట్ కంటే అన్ని హై రేంజ్లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన మధ్య వచ్చే శోభనం సీన్ హైలైట్గా ఉండబోతుందని తెలుస్తోంది. పుష్ప ది రైజ్ మూవీలో అల్లు అర్జున్, రష్మిక మందన పెళ్లితో ఎండ్ కార్డ్ వేశారు. ఇక ఇప్పుడు వీళ్ళిద్దరి ఫస్ట్ నైట్ సీన్తో పుష్ప ది రూల్ సినిమాను ప్రారంభిస్తారని తెలుస్తుంది. ఈ సన్నివేశం ఎంతో న్యాచురల్గా ఉండేలా ప్లాన్ చేశారని అంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూట్ కూడా పూర్తయిందట. మొత్తంగా ఇది తెలుగులో గతంలో చూడని విధంగా ఉంటుందట. ఇదిలా ఉంటే పుష్ప ది రూల్ మూవీ నుంచి అప్డేట్స్ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది గ్లింప్స్ను రిలీజ్ చేశారు. అలాగే ఇటీవలే టీజర్తో పాటు ఓ పాటను కూడా వదిలారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చిత్రం నుంచి సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి అంటూ సాగే సెకండ్ సాంగ్ను విడుదల చేశారు. పుష్ప ది రూల్ మూవీ నుంచి తాజాగా విడుదలైన కపుల్ సాంగ్ను చంద్రబోస్ రాశారు. దీన్ని దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేయగా శ్రేయా ఘోషల్ ఆలపించారు. ఈ పాటకు గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేశారు. ఈ లిరికల్ వీడియోలో ప్రాక్టీస్ సెషన్ విజువల్స్ని మాత్రమే చూపించారు. అయినప్పటికీ ఇది ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ఇందులో హుక్ స్టెప్ అదిరేలా ఉంది. మొత్తానికి ఈ పాట కూడా సూపర్ రెస్పాన్స్ అందుకొని దూసుకెళ్తోంది. ఇక అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప ద రూల్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక మందన ఇందులో హీరోయిన్గా చేస్తుండగా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చుతున్నారు.